అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పోలీసు కళ్యాణ మండపంలో యోగా సాధన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని యోగా గురువు సూచనలను అనుసరిస్తూ వివిధ యోగాసనాలను సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ఒంగోలు 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు, టౌన్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రెండు కాళ్ళు వెనక్కి తీసుకెళ్ళాలి, రెండు పాదాలు మూట చేర్చాలి, మడములు పూర్తిగా గ్రౌండ్ కాంచాలి, మోకాళ్ళు వంచకూడదు, చేతులతో బాడీని బ్యాక్ పుష్ చేస్తూ తలను లోనికి లాక్కుని నాభిని చూసుకోవాలి. కాళ్ళు వంచుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత నాభి స్థానము, ఛాతీ, గడ్డము, అతి భాగం ఆనకూడదు, గ్యాప్ ఉండాలి. 7 భుజంగా. ఇప్పుడు కటి భాగానికి గట్టిగా గ్రౌండ్ నొక్కాలి, పాదాలు వెనక లాగాలి. 8 పర్వతాసన్. శ్వాస వదిలేస్తూ రెండు పాదాలు వెనక తీసుకెళ్ళి అడుగులు పైకి లేదు. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, ఎడం కాలు ముందుకు తెచ్చుకోండి. అశ్వం గుర్రం పరిగెత్తినట్టుగా ఉండాలన్నమాట. ఇంకో 10 పాదహస్తాసన్. 11 కచ్చత్రాసన. శ్వాస వదిలేస్తూ సూర్యుడితో కారణం నమస్కారం పొజిషన్లో ఒకసారినండి. ప్రాణాయామం చేద్దాం, టైం లేదు. ఇప్పటికైనటువంటి పోస్టర్స్ ఈరోజు మనం 3 నేర్చుకున్నాం. సాధనలో అరగంట టైం కేటాయించాలి ఖచ్చితంగా. ఈ కొలిమి పని చేసే ఇనుప సామాన్లు తయారు చేసే చెస్ట్ క్యావిటీ చిన్న బ్రేక్ కొట్టినట్టు ఉండాలి, వెంటనే వదిలేసేయాలి. శిబిరాలు రెండింటిని కలిపితే ధ్యానముద్ర అంటారు. చేతులు రెండింటిని స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, లేదా ఫోల్డ్ చేసుకుని అయినా తొళ్ళ మీద పెట్టుకోవచ్చు. లంచ్ వామప్ బాగా లంచ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెరుగుతుంది. ఎక్కువ లాంగ్ టైం తీసుకునే సమస్య లేకుండా ఉంటుంది అన్నమాట. లాంగ్ తీసుకునేటప్పుడు దీనిలో 3 ప్రక్రియలు ఉంటాయి. 3 స్టెప్స్. పూరకం అంటే ఇన్హేల్. దీనికి మనకు చదువుతుంటాం. ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకొని కుడి ముక్కు నుంచి చదువుతుంటాం. అప్పుడు బాడీ కూల్. గమనించండి, పొట్ట బాగా ముందుకు వచ్చేసింది, గాలి తీసుకున్నాను. పొట్టం లోనికి 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 నొక్కుతూ గాలి వదిలేసేయాలి. రేజ్ ఏ ముక్కు నుంచి అయితే వదిలేమో అదే ముక్కు నుంచి మళ్ళీ శ్వాస తీసుకొని అలాగే ఇన్నర్ ఆర్గాన్స్, తర్వాత లంగ్స్, హార్ట్, వీటన్నిటికీ ఏడు కొడుతుంటారు. తీసుకునే శ్వాస పెంచకూడదు, తీసుకునేది ఆటోమేటిక్గా కింద ఉంటుంది. అలాగే బ్రెయిన్కి మంచిది, బ్రెయిన్ లాస్ అవ్వడానికి మంచిది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కపాలభారం. వచ్చేది భుజాలు కదిలి అంటే హార్ట్లో మనం లంగ్స్లో ఊపిరి తీసుకుంటే అలా పైకి నొక్కుతుంది. నొక్కినప్పుడు ఏమవుతుందంటే శ్వాస బయటకు వస్తుంది. మనం ఎప్పుడైతే కొత్తగా వదిలేస్తున్నామో నెమ్మదిగా రిలాక్స్ అది నార్మల్ బ్రీతింగ్ ఒక 4 నిమిషాలు తీసుకోవాలి. క్లోజ్ చేయండి. అలాగే బంద్రెప్పలు మూసి పైన నెమ్మదిగా సున్నితంగా పెట్టండి. దేవుళ్ళని చేరాలి. బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ కావాలి. కళ్ళు మూసుకోండి. లాంగ్ బ్రీతింగ్ తీసుకోగలండి ఒకసారి. శ్వాస నెమ్మదిగా వదులుతూ పొట్టలోనికి నొప్పి. వృక్షాసనం అంటారు దీన్ని.
మునులు తపస్సు చేసేటువంటి ఆసనం రిలాక్స్ అండి.